హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ద అనదర్ లాంగ్ వీడియో. ఈ మధ్య ఎక్కువగా కూడా పిల్లలు డ్యాన్స్ వీడియోసే లాంగ్ వీడియోస్ వస్తున్నాయి. ఈరోజు అయితే నా స్టైల్లోని చికెన్ కర్రీ ఎప్పుడు మనం రొటీన్గా ఎక్కువ వాటర్ అది వేసేసుకొని మనం గ్రేవీ కన్సిస్టెన్సీలో చేసుకుంటాం కదా, కానీ ఈరోజు మాత్రం గ్రేవీ లేకుండా మనకి అటు గ్రేవీ కాదు ఇటు ఫ్రై లాగా కూడా కాదు. ఈ చికెన్ కర్రీ వచ్చేసి మనకి చపాతీలోకి అలానే రైస్లోకి అలానే బిర్యానీలోకి కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. దీనికి మ్యాగ్నేషన్ అది చేసే ప్రాసెస్ లేదు, అప్పటికప్పుడే వెంటనే ఒక 5 మినిట్స్లో క్విక్గా చేసుకునే ప్రాసెస్లోని. ఇంకా మనం ప్రాసెస్లోకి వస్తే ఫస్ట్ వచ్చేసి కడాయి పెట్టేసి సరిపడినంత ఆయిల్ అయితే వేసుకోవాలి. ఎప్పుడైనా సరే కర్రీస్ ఆయిల్ బాగా మరిగిన తర్వాత ఆనియన్స్ వేస్తే మంచి ఫ్లేవర్ అయితే తెలుస్తుంది. ఆనియన్స్ అయితే బాగా ఫ్రై చేసుకోవాలి. ఈలోపు మనం చికెన్ అయితే మ్యాగ్నేట్ చేసుకోవాలి. చికెన్ మ్యాగ్నేషన్ లేదంటున్నారు, మళ్ళీ ఇదేంటి అనుకుంటున్నారుగా, ఇది మనం జస్ట్ ఆనియన్స్ ఫ్రై అయినప్పుడే చేసుకోవాలి. మనం చికెన్ వేసుకొని చికెన్లోనే ఒక 3 స్పూన్స్ కారము, కొంచెం ధనియాల పొడి, కొంచెం మిరియాల పొడి, అలానే ఒక చిన్న టీ స్పూన్ జీలకర్ర పొడి, కొంచెం చికెన్ మసాలా, సరిపడినంత సాల్ట్ అయితే వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మనం ఇలా చేసుకుంటేనే మనకి కారం అంతా కూడా చికెన్ పీసెస్కి బాగా పడుతుంది. మనం కర్రీలో చికెన్ ఫ్రై అయిన తర్వాత వేసుకున్నాం అనుకోండి, కారం సరిగ్గా పట్టట్లేదు. సో మనం ఇలా కలిపేసుకొని ముందు మనకి ఆనియన్స్ ఫ్రై అయినప్పుడే ఇది కలుపుకొని ఉంచుకోవాలి. ఇక్కడ ఈలోపు ఆనియన్స్ పచ్చిమిర్చి బాగా ఫ్రై అవుతాయి కదా, బాగా గోల్డెన్ రెడ్ కలర్ వచ్చిన తర్వాత మనం ఈ చికెన్ పీసెస్ని అయితే వేసుకోవాలి. ఇంకా ఈ మ్యాగ్నేట్ చేసిన చికెన్ వేసిన తర్వాత ఒక 10 మినిట్స్ పాటు బాగా కలుపుకోవాలి. మనం కారం వేస్తాం కాబట్టి కొంచెం అడుగంటున్నట్టుగా అయిపోతుంది. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ మధ్యలోనే వేసుకోవాలి. మనం స్టార్టింగ్లో వేసుకున్నాం అనుకుని ఇంకా బేగా అడుగు పట్టేస్తుంది. ఒక 10 మినిట్స్ బాగా మూత పెట్టేసి బాగా లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుకోవాలి. ఎప్పుడు కూడా ఒకే రకంగా కాకుండా అప్పుడప్పుడు కూడా ఇలా మారుస్తూ ఉండండి. మినిట్స్ బాగా కలిపిన తర్వాత అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. మొత్తం మనకి కర్రీ అంతా కూడా మనం లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత కూడా ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో బాగా కలిపి మూత పెట్టుకొని ఉంచుకోండి. గుర్తుంచుకోండి, ఇందాక 10 మినిట్స్, ఇప్పుడు 5 మినిట్స్. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఒక చిన్న గ్లాస్ తోటి వాటర్ అయితే వేసుకోండి, వేడి నీళ్ళు. వేడి నీళ్ళు ఎందుకంటే చికెన్ సాఫ్ట్గా ఉడుకుతుంది. సో మనకు వేడి నీళ్ళు వేసినది ఈ కర్రీ అంతా లో ఫ్లేమ్లోనే కాబట్టి ఈ వేడి నీళ్ళన్నీ కూడా కరిగినప్పటికి ఒక 10 మినిట్స్ అలా పడుతుంది కదా. ఇంకా అలా మనం కలుపుతూనే ఉండాలి. మనకు వాటర్ అంతా ఫుల్గా ఇంకిపోయి ఈ చికెన్ అంతా కూడా థిక్ కన్సిస్టెన్సీలో వచ్చేంత వరకు కూడా బాగా కలుపుతూ ఉండాలి. ఇందాక నేను తపాల్లో పెట్టాను కదా, అది సరిగ్గా కలుపుకోవడం అవ్వలేదని చెప్పి మళ్ళీ కడాయిలోకి అయితే మార్చాను. ఫైనల్ టచ్ వచ్చేసి కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు అయితే వేసుకోవాలి. ఇంకా చాలా ఇమేజెస్ అయితే డిలీట్ అయిపోయి. ఇది మనకు రైస్లోకి బాగానే ఉంటుంది, చపాతీలోకి బాగానే ఉంటుంది.